హాయ్ గైస్, హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా వర్క్ అయితే బొబ్బరీలు అయితే మరి కాలుతో తొక్కుతున్నాను. ఇది ఎందుకంటే అయితే గత సంవత్సరం అయితే పంట పండించుకున్న తర్వాత విత్తనాలకి అయితే బొట్టలతో అయితే వీడేసుకున్నాము. ఎందుకు అవనంటే మనం ఇలాగా ఆ యొక్క బొట్టలు విప్పేసి పప్పు పెడితే కన్నా అది పుచ్చిపోతుంది. అందుకనే బొట్టలతో నీడుకున్నాము నిలకడగా. ఈ సంవత్సరం విత్తనాలు విత్తించుకోవడానికి అయితే నేను కాలుతో తొక్కుతున్నాను, చూస్తున్నారు కదా. ఈ యొక్క బొబ్బరీలు అయితే కాలుతో తొక్కుతున్నాము మన గరువులో విత్తించుకోవడానికి. ఓకే గైస్, మీరు ఇక విత్తనాలు ఎలా నిలకడ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. మేమైతే బొట్టలతో నీడుకుంటాము. మరి పంట సీజన్ ఆ విత్తనాలు విత్తే సీజన్లో అయితే ఇలాగే మేము కాలుతో తొక్కి ఆ యొక్క బొట్టలు అయితే వేరు చేసి ఆ యొక్క పిక్కలు అయితే గొర్రెలో విత్తించుకుంటాం. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సాయంత్రము నిమ్మలు వెళ్ళిపోయాడట నాదికి నిమ్మలు ఫోన్ చేస్తాను. నిమ్మలు వెళ్ళలేదట మరి ఎవరు లేరు, హాస్పిటల్ ఉన్నారు కానీ అక్కడ ఎప్పుడు వెళ్ళాలి కదా. కొంచెం వేరే వెళ్తూ ఉంటున్నాను, ఫలానా దగ్గర ఉంటున్నాను, అక్కడ ఫోనే చేయట్లేదు. భలే ఇబ్బంది కదా మాకు, బాగా మాలేందుకున్నా బయటకు వెళ్ళిపోయి అసలు అలా ఉంటారంటే అదే దగ్గరింది కానీ మరి తిరిగి వచ్చిస్తుంది కదా మాటిమాటిలో అలాగా. బయటకు వెళ్ళిన వాడేమో బండి నాకు సొంత బండి వచ్చిస్తే బాగుంటుంది, బయటకు వెళ్తే అలా ఉండిపోతాడని నాకు అస్సలు బాగుంది.